ఓం శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 36వ శ్లోకం. తవాజ్ఞాచక్రస్థం తపన శశికోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత యమారాధ్యన్ భక్త్యా రవిశశిశుచీనామ విషయే నిరాలోకే లోకే నివసతి భాలోక భువనే. అనువాద పద్యము. భవదాజ్ఞన్ రవిచంద్రకోటి రుచులన్ వర్ధిల్లువానిన్ సదా భవదీయం బగు చిత్తను విభవమున్ వామార్ధమౌవాని నా రవిచంద్రాగ్నులు సైతమున్ కనుటకున్ రానట్టి భూలోకమౌ ధ్రువమందున్ తన భక్తులన్ నిలుపు భద్రున్ శంభునే గొల్చెదన్. తాత్పర్యము. ఓ జగజ్జననీ, నీకు సంబంధించినదైన ఆజ్ఞాచక్రమునందు కొన్ని కోట్ల సూర్యచంద్రుల కాంతిని ధరించిన వాడును పరయను పేరు పొందిన చిచ్చక్తి చేత కలిసిన ఇరు పార్శ్వములు కలవాడును అగు పరమశివుని గూర్చి నమస్కరించుచున్నాను. ఏ సాధకుడు భజన తత్పరుడై ఇట్టి పరమశివుని ప్రసన్నునిగా చేసుకొనునో అతడు రవిచంద్రాగ్నులకు సైతము వెలిగింపవీలు కానటువంటిదియు బాహ్య దృష్టికి గోచరింపనిదియు అయిన ఏకాంత ప్రదేశమైన జ్యోత్స్నామయ లోకమందు నిండు వెన్నెల లోకమందు అనగా సహస్రార కమలమందు నివసించును అనగా నీ సాయుజ్యమును పొందును. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః.